అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం హాయిగా మనసుకి ప్రశాంతతనిచ్చే ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. ఇదొక చిన్న ప్రయాణం లాంటిది. సరే, నెమ్మదిగా మొదలు పెడదాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం సాయంత్రం బాల్కనీలో కూర్చుని వేడివేడి ఛాయ్ తాగుతున్నాం. అప్పుడు మనసులో ఒక చిన్న ప్రశ్న మెదులుతుంది కదా, అసలు జీవితంలో నిజమైన సంతోషం, నిజంగా గొప్ప విషయాలు అంటే ఏంటి అని. చూడండి, చాలాసార్లు మన చుట్టూ చూస్తే ఏం కనిపిస్తుంది? పెద్ద కార్లు, పెద్ద ఇళ్ళు, ఖరీదైన బట్టలు, అవే గొప్ప విషయాలు అనిపిస్తుంది కదా. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఈ పరుగు పన్నెంలో మన మనసులో ప్రశాంతత అనేది ఎంతవరకు మిగులుతుంది? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు 2 దారులు ఊహించుకుందాం. ఒకటేమో చాలా రద్దీగా గోలగోలగా ఉండే సిటీ రోడ్డు, ఇంకొకటేమో పచ్చని చెట్లతో, పక్షుల కిలకిలరావాలతో నిశ్శబ్దంగా ఉన్న ఒక పల్లెటూరు దారి. మనం ఏ దారిలో నడవాలని కోరుకుంటాం? ఆలోచించండి. ఇక్కడ ఒక చిన్న గమ్మత్తైన విషయం ఉంది తెలుసా? మనం ఏ వస్తువులు కొనడానికైతే చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తామో అవే కొన్నిసార్లు మన ప్రశాంతతను దూరం చేస్తాయి. విచిత్రంగా ఉంది కదూ? సరే, మరి ఈ 2 ఆలోచనా విధానాల మధ్య తేడా ఏంటో మనలాంటి సాధారణ మనుషుల జీవితాల్లోంచి కొన్ని చిన్న చిన్న కథలు చూసి తెలుసుకుందామా? మన చిన్నప్పుడు స్కూల్ రోజులు గుర్తు తెచ్చుకుందాం. 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం, రాహుల్ ఇంకా ఆశ. రాహులేమో సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకుంటే చాలు, చాలా హ్యాపీగా ఫీలయ్యేవాడు. కాని ఆశకు ఎప్పుడూ కొత్త పెన్సిల్ బాక్సో, కొత్త బ్యాగో కావాలి. చివరికి ఏమైంది? రాహుల్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు, ఆశ మాత్రం ఎప్పుడూ ఏదో అసంతృప్తితో ఉండేది. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ల కథ చూద్దాం. అరవింద్, మనోజ్ ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తారు. అరవిందేమో పని అయిపోగానే ఇంటికొచ్చి తన కుటుంబంతో సరదాగా గడుపుతాడు. ఆనందమంటే అతనికదే. కాని మనోజ్ ఎప్పుడూ కొత్త కారు కొనాలి, ఇంకా పెద్ద ఫ్లాట్ కొనాలి అని టెన్షన్ పడుతూనే ఉంటాడు. పాపం ఎప్పుడు ఒత్తిడిలోనే ఉంటాడు. చూసారా తేడా? అంటే ఈ కథలుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటంటే, నిజమైన లగ్జరీ అంటే మనం వేసుకునే బట్టల్లోనో వాడే ఫోన్లోనో ఉండదు. అది మనం ప్రతిరోజూ మనసులో ఎంత ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నామనే ఫీలింగ్లో ఉంటుంది. మన అమ్మలు, నానమ్మలు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కాని మనశ్శాంతి పోతే తిరిగి రాదు అని. మనం మన వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో దానికంటే జాగ్రత్తగా మన ప్రశాంతతను కాపాడుకోవాలి. అసలు ఈ సింపుల్గా ఉండటంలోనే ఆనందం ఉంది అనే విషయం ఈరోజు మనం కొత్తగా కనుక్కున్నది కాదు. ఇది మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మన చరిత్రలో, చివరికి పెద్ద పెద్ద కంపెనీలలో కూడా కనిపిస్తుంది. అదెలాగో చూద్దామా? ఈ సరళత ఎంత పవర్ఫుల్ అనేది ఈ 3 ఉదాహరణలతో చూద్దాం. మొదటది ప్రకృతి. ఆకాశంలో ఎగిరే పక్షిని చూడండి, దానికి బంగారు పంజరం కంటే స్వేచ్ఛగా ఎగరడమే ముఖ్యం. రెండవది మన చరిత్ర. గాంధీగారు, ఆయన చాలా సింపుల్గా జీవించారు కానీ ఎంత పెద్ద మార్పు తెచ్చారు. మూడవది వ్యాపారం. టయోటా కంపెనీ వాళ్లు అనవసరమైన హంగులకు పోకుండా సింపుల్ పద్ధతులతోనే ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అయ్యారు. చూశారా? సింప్లిసిటీలోనే ఎంత బలముందో. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం బయట ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక్క నిమిషం మన గురించి, మన మనసు గురించి మాట్లాడుకుందామా? మనల్ని మనం కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుదాం. హాయిగా కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీకు నిజంగా మనస్ఫూర్తిగా సంతోషాన్నిచ్చేదేది? మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడా, లేక మనవాళ్లతో కలిసి నవ్వుతూ మాట్లాడినప్పుడా, ఆ మొదటి వాన పడినప్పుడు వచ్చే మట్టి వాసనలాంటి స్వచ్ఛమైన ఆనందం ఏది? ఇప్పుడు కొంచెం నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎక్కడ మనం డబ్బు ఖర్చుపెట్టడాన్నే ఆనందం అని పొరపడుతున్నాం? పక్కవాళ్లతో పోల్చుకోవడంలోనా, లేక మన దగ్గరున్న ఫోన్ కంటే కొత్త మోడల్ కొనాలనే ఆతృతలోనా? సరే, ఇప్పుడు దీని గురించి ఆలోచించండి. మన జీవితాన్ని సంతోషంగా మార్చుకోవడానికి పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు. రోజుకి ఒక్క చిన్న మంచి అలవాటు చాలు. ఉదాహరణకు, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు నడవడం కావచ్చు, లేదా రాత్రి కొంచెం తొందరగా పడుకోవడం కావచ్చు. ఒక్క చిన్న మార్పు రోజంతా మనల్ని ఎంత ఫ్రెష్గా ఉంచుతుందో కదా. మీ అందరికీ ఒక చిన్న సరదా హోంవర్క్ ఇస్తున్నాను. ఈ వారం డబ్బుతో సంబంధం లేని ఒక చిన్న పని చేయండి. అది మీ అమ్మతో కాసేపు మాట్లాడటం కావచ్చు, బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోయడం కావచ్చు. ఏ పనైనా సరే ఆ క్షణాన్ని పూర్తి మనస్తో ఆస్వాదించండి. చేస్తారు కదో? ఈ విషయమంతా గుర్తుపెట్టుకోడానికి దుర్గాసర్ చెప్పిన ఒక మంచి మాట చూద్దాం. జీవితంలో మనం ఆస్వాదించే గొప్ప విషయాలు కొనలేనివి, వాటిని కేవలం అనుభూతి చెందగలం.
ఈ రోజు నుండే మనమందరం మనసులో ఒక చిన్న మాట చెప్పుకుందాం. నేను చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని వెతుక్కుంటాను, అదే నా నిజమైన సంపద. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, చిన్న చిన్న సంతోషాలే మన జీవితాన్ని అందంగా మారుస్తాయి.